హాయ్ గైస్, నేను మీ విఎస్పి ఫుడ్ బ్లాగర్. టుడే మనం చేసుకోబోయేది చికెన్ లాలీపాప్ కర్రీ. సింపుల్గా ఎలా చేసుకోవాలో మనం టుడే చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. సరే వెళ్దాం పాండి వీడియోలోకి. మనం షాప్ నుంచి తెచ్చుకున్న చికెన్ని బయటికి తీసుకోవాలి. తీసుకున్న ఒక బౌల్లో వేసుకోవాలండి. మనం ఎట్టో లాలీపాపులు కాబట్టి తెచ్చుకుంది ఈరోజు లాలీపాపులు వేసుకున్నాం. లాలీపాపులు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి. 2 టైమ్స్ కడుక్కోవాలి. మంచిగా 2 టైమ్స్ బాగా కడుక్కొని మంచిగా వాష్ చేసుకోవాలండి. చికెన్ని డస్ట్ అనేది పోవాలి. పక్కన మనం ఒక నిమ్మకాయ కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ మనం తెచ్చిన చికెన్ లాలీపాప్లకి మంచిగా ఘాట్లు పెట్టుకోవాలండి. 2 సైడ్స్ పెట్టుకోవాలి. 2 పక్కల అన్ని చికెన్ లాలీపాప్లకి అలాగే పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు చికెన్ కర్రీ మంచిగా లోపలికి పట్టుద్ది. అలాగా మనం తెచ్చుకున్న అన్నింటికి మంచిగా ఘాట్లు పెట్టుకోవాలండి. తర్వాత ఒక నిమ్మకాయ కోసుకొని పక్కన పెట్టుకుందాం. నిమ్మకాయ కోసం పక్కన కొంచెం సాల్ట్ వేసి మనం తెచ్చిన నిమ్మకాయ పిండుకొని నీట్గా వాష్ చేసేద్దామండి. వాష్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. తర్వాత వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకుందాం. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం దేంట్లో అయితే చికెన్ వండుకోవాలనుకున్నాం దాంట్లో మనం కడుగు పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. మంచిగా చికెన్ లాలీపాప్ అన్నీ మంచిగా ఉన్నాయండి. బాగా వేసుకుందాం. తర్వాత మనం న్యాచురల్గా వండుతాం కాబట్టి పొయ్యి మీద వండుకుందాం. ఈరోజు పొయ్యి మీద పెట్టేసి మంచిగా కొంచెం వాటర్ పోసి బాగా ఉడకనియాలండి. వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి, ఇబ్బంది లేదు. కొంచెం సాల్ట్ కూడా వేస్తాం వాటర్లో, అంటే ఉప్పు బాగా పట్టాలి కదా. సాల్ట్ మంచిగా పడితే మంచిగా చికెన్ బాగా ఇంకా కుక్ అవుద్ది. మిక్స్ చేసేసి తర్వాత తీసుకుని మిక్స్ చేసేసి మూత పెట్టేద్దామండి. నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 50% ఉడికేదాకా అలాగే వదిలేద్దాం. 50% ఉడికి అయిపోయిందండి. ఇప్పుడు మన చికెన్ 50% ఉడికింది. మనం ఇప్పుడు చికెన్ తీసుకొని ఇంకో ప్లేట్లో పెట్టుకుందాం. ఇంకో ప్లేట్లో పెట్టుకుంటే అప్పుడు మనం ఈ వేస్ట్ నీళ్ళన్నింటినీ పక్కన పోసేయచ్చు. పోసాం కాబట్టి ఇంకో బాణలో పెట్టి నీట్గా మనం పక్కకు తీసుకుని చికెన్ వేసేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసేద్దాం. కొంచెం బాగా ఉడికేటట్టుగా ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా, తర్వాత టమాటా అండ్ పచ్చిమిర్చి, కొంచెం లైట్గా కొత్తిమీర పుదీనా వేసుకుందామండి. కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కాబట్టి ఒకసారి మంచిగా కలుపుకుందాం. బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందామండి. ఫుల్గా మిక్స్ అవ్వాలండి. మంచిగా మనం కలుపుకున్నాక మసాలాని ఫుల్గా మిక్స్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకుందాం. మంచిగా ఇంకోసారి మిక్స్ చేసుకుని కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం అండి. నేను 2 ప్యాకెట్లు అల్లం పేస్ట్ వేస్తున్నా. మీకు తగినంత వేసుకొని మీరు 2 ప్యాకెట్లు అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా ఇంకోసారి మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ మంచిగా పట్టేటట్టుగా. అప్పుడైతే ఆ అల్లంలో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. తర్వాత కొంచెం కారం వేసుకొని నేను 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మా కారం కొంచెం హెవీ స్పైసీ ఉంటుంది. కారం బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి. చికెన్ని కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసేయాలండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం తెచ్చుకున్న ధనియాల పొడి అండ్ చికెన్ గరం మసాలా, నెక్స్ట్ గరం మసాలా తీసుకోవాలండి. గరం మసాలా వేసుకుందాం కొంచెం. తర్వాత చికెన్ మసాలా పొడి వేసుకుందాం. ఈ 3 బాగా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకుందాం. నేను మొత్తం కలిపేసిన ఆల్మోస్ట్ నా చికెన్ రెడీ అయిపోయింది. నేను పక్కన ఉన్న నా ప్లేట్లోకి తీసుకుంటాను. పక్కన ఉన్న నా ప్లేట్లోకి నేను వండుకున్న చికెన్ అంతా తీసుకుంటున్నాను. ఇప్పుడు మన చికెన్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ అండి.